తాయారు విషం కలిపిన భోజనం సుధాకర్ తిని ఉంటాడు. ఇంకా సుధాకర్ నురగలు కక్కుతూ కుప్పకూలిపోతాడు. బావగారు బావగారు అంటూ భరద్వాజ టెన్షన్ పడుతూ అందరినీ కేకలు పెట్టి పిలవడంతో ధాత్రి వాళ్ళందరూ పరుగులు పెడుతూ వస్తారు. నాన్న నాన్న అంటూ కేదార్ విలవిలలాడిపోతూ ఉంటాడు. కేదార్ వెంటనే కార్తీ మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని ధాత్రి చెప్తుంది. మామయ్య గారు మీకేమి కాదు అని ఒక పక్క ధైర్యం చెప్తూనే ధాత్రి టెన్షన్ పడుతూ హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక సుధాకర్కి ఐసీయూలో ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఉండడంతో వైజయంతి వాళ్ళందరూ కూడా గది బయట వెయిట్ చేస్తూ చాలా కంగారు పడుతూ ఉంటారు. కేదార్ చాలా బాధపడుతూ ఉంటే ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. మీనన్కి విషయం తెలియడంతో డాక్టర్ వేషంలో హాస్పిటల్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. ఈ యువరాజ్ గాడు మనం చెప్పిన మాట అస్సలు వినడం లేదు. అందుకే వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేస్తే మనం చెప్పిన మాట చచ్చినట్టు వింటాడు అని సుధాకర్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటే ధాత్రి అటుగా వెళ్తూ ఉంటుంది. ధాత్రి ఒక్కసారిగా అక్కడ మీనన్ని సుధాకర్ని చూసేసి మామయ్య గారు అని షాకింగ్గా పిలుస్తూ ఉంటుంది. అమ్మ జగదాత్రి నన్నెవరో వీళ్ళు తీసుకువెళ్తున్నారు అని సుధాకర్ మత్తులా ఉండే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చాలా తెలివైన దానివని విన్నాను జగదాత్రి. నువ్వేంటి ఇలా చావును వెతుక్కుంటూ ఇలా వచ్చి దొరికిపోయావు అని మీనన్ రివాల్వర్ చూపిస్తూ ధాత్రిని బెదిరిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను జగదాత్రిలా ఉన్నాను. నేనే జగదాత్రి నేనే అని ఈ మీనన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. జేడీ ఐడెంటిటీని ఈ మీనన్ అస్సలు గుర్తుపట్టకూడదు. ఈ మీనన్కి జేడీ జగదాత్రి ఇద్దరు ఒకరేనన్న విషయం తెలియకూడదు అని ధాత్రి మనసులో అనుకుంటూ ఉంటే మీనన్ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని లేట్ ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు, మేడంని పంపించేయండి అని ఆర్డర్ వేయడంతో కాంపౌండర్ వేషంలో ఉన్న రౌడీ ధాత్రిపై మొహంపై ఒక్కసారిగా కొట్టడంతో ధాత్రి కింద పడుతూ ఉంటుంది. అయితే ఒకతను వచ్చి ధాత్రి చేతిని పట్టుకుంటాడు. అలా ధాత్రిని కింద పడకుండా పట్టుకున్న వాళ్ళ వైపు మీనన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు.